దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఈ వీడియో ఎప్పుడో 3 మంత్స్ బ్యాక్ అయితే తీశాననమాట. ఇంకా ఇదైతే పాత తవ్వకాల్లో అయితే బయటపడింది. అవునక్క నీకు అలవాటే కదా నువ్వు ఇలా అప్లోడ్ చేయడం, ఇది ఎప్పుడో తీసిన వీడియో అని అనుకుంటున్నారు. అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎప్పుడప్పుడు పెడదామనుకుంటే ఎప్పుడు కుదరట్లేదనమాట. ఇంకా మ్యాటర్కి వస్తే ఇంకా మా అత్తగారు అయితే వేరే వాళ్ళకైతే సలువుడు అయితే చేయమన్నారని చెప్పి సలువుడు అయితే చేస్తున్నారు. ఇంకా ముందుగా అయితే ఒక గ్లాసుడు అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నారు. ముందుగా నానబెట్టుకున్న తర్వాత అదైతే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అలా పట్టేసుకున్న తర్వాత జల్లించుకోవాలండి. అలా జల్లించుకుంటే ఇంకా మెత్తగా ఉంటుంది కదా పిండి. ఇంకా పిండిని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు అయితే ఒక 2 కప్స్ అయితే పంచదార అయితే వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసి పంచదార బాగా కరిగే వరకు ఇలా ఒక గరిటెతో అయితే కదుపుకోవాలి. దీంట్లోనే కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఇలాచీ పొడి అయితే వేసుకోవాలి స్మెల్నెస్ కోసం. ఇంక ఇప్పుడైతే పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లోనే కదుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో తీసినానని చెప్పి మా అత్తగారు వేసుకుని మా అత్తగారు కదుపుతుందనమాట. ఇలా ఉండలేకుండా బాగా కలపాలంటండి. పాకానికి సరిపోయే విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక బాక్స్కి అయితే కొంచెం నెయ్యి అయితే అప్లై చేసి అడుగున ఇంకా దాంట్లో అయితే సలివిడి అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న ఎండు కొబ్బరి కానీ జీడిపప్పు కిస్మిస్ కానీ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మా అత్తగారు అయితే ఎవరు అడిగారని చెప్పి చేయమన్నారని చెప్పి చేస్తున్నారు. జీడిపప్పు ఏమీ లేకుండా ఈ విధంగా వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నారనమాట. చూపించారు చూసారా, ఈ విధంగా అయితే ఉండవాలంటండి. ఇక్కడ పైన మొత్తం నెయ్యి అంతా అప్లై చేసేసి మూత అయితే పెట్టేశారు పూర్తిగా చల్లారిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.